కళ్యాణ్ గారు ఏదైనా మాట ఇస్తే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారని మళ్ళీ ప్రూవ్ చేశాడు. అయితే ఇప్పటం గ్రామంలో ఏదైతే అంతకుముందు కలిసినప్పుడు నేను నీకు సాయం చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఆమెకు ముసలామకి మాట ఇవ్వడం జరిగింది ఈశ్వరమ్మ గారికి. అయితే మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆమెను కలిసి ఆత్మీయంగా పలకరించి ఆమెకి సాయం కూడా చేయడం జరిగింది. సో దీన్ని చూసుకుంటే మీరేమంటారు? కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల టైంలోనే ఇచ్చిన మాట ఉంది చూసావా, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని. అప్పటి నుంచే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళ అభిమానం పొందినారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానం చాలామంది పొందినారు ఆ వయసు వాళ్ళు. దానికి ఉదాహరణే మా నాగేశ్వరమ్మ. నిన్న ఆమె ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా కొన్ని అడిగారు, కొన్ని ఆమెకి ఇచ్చిన అమౌంట్ కాకుండా ఆ ఊర్లో సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2-3 రోజుల్లో స్పందించబోతున్నారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఒక ముసలమ్మ వల్ల ఒక అన్నదానం అనేది పుట్టిందంటారు చూసావా, ఆ మూమెంట్ అనేది ఇక్కడ కనపడింది. ఆ పల్లెటూరికి ఒక వెలుగు మళ్ళీ రాబోతుంది అన్న ఒక ఆనందం నాగేశ్వరమ్మ ఆ పేరులోనే కనపడిందని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు చూసుకుంటే చాలా వరకు సాయం చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా సాయం చేస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడ చెప్పుకోడు పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో సాయం చేసినా కూడా చేయనట్టు ఆయన పైన ట్రోలింగ్ చేయడం, సో ఇది చూసుకుంటే ఏమనిపిస్తుంది? ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఉండరు చూసారు, వాళ్ళ మీడియా సంస్థలు ఉండవు. ఏం పనికి మాలిని పట్టుకుందామా అని చూస్తారు, పనికి వచ్చేది ఒక్కటి పట్టుకోవట్ల. ఏది మన నిరుద్యోగులతో ఉందో ఎన్నెన్నో హామీలు ఇచ్చినవి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఒక 10 మందిని కూర్చోబెట్టి నిలదీద్దామనే ఆలోచన లేదు. మీడియా ముందు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నా, ఆయన అభివృద్ధి చెందాలన్నా కానీ ముందు ఆ మీడియా గురించి, అప్పుడు వాలంటీర్లను ఎడ తీసుకొచ్చావు, ముందు ఈ మీడియాని గురించి కూడా ఆలోచించు. ముఖ్యంగా నీ సోషల్ మీడియాలో ముందు ఆలోచించి ఒక పోస్ట్ పెడుతున్నామంటే 10కి 10 సార్లు ఆలోచించి పోస్ట్ పెట్టమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్న ఉదాహరణ, ఆమె వెళ్ళి సాయం చేస్తున్నాడు, ఆయన ఉపయోగపడుతుంది. అక్కడ 10 మంది తిడుతున్నారయా, నువ్వు రివర్స్లో యాంటీ పెడతాం వల్ల అక్కడ ఉన్న 10 మంది కాకుండా మిగతా వాళ్ళు కూడా తిడుతున్నారు. నీ పార్టీలో వాళ్ళు నిన్ను తిడుతున్నారు, నీకే దెబ్బ పడుతుంది కదా. నువ్వు ఆలోచించాలి కదా. ఒక మాట మాట్లాడుతున్నావు అంటే 100 అంటాం కదా, నువ్వే నా పాప అని మాట్లాడుతున్నావు. నీకు సలహాదారులు ఎవరో కానీ ముందు వాళ్ళందరినీ తీసేసి, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా వాళ్ళకి సీట్లు వస్తాయో లేదో, ఓడిపోయిన వాళ్ళకి సీటు వచ్చిద్దని గ్యారంటీ లేదు ఇప్పుడు. అట్లాగే ఆ పక్కన ఉన్న సలహాదారులను కూడా తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటే నీకు ఫ్యూచర్లో ఒక ఫ్యూచర్ అనేది ఉంది. ఎందుకంటే నీకు ఎదురు నిలబడేది చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారే నీకు ఎక్కువ పోటీ ఇవ్వబోతున్నాడు, గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఒకప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన కూడా కాంగ్రెస్ సింహం ఉంది, నాదల్ల మనోహర్ గారు. ఆయన సింహం అంటే వేరే, ఆయన చెప్పే మాటలు వింటాడు పవన్ కళ్యాణ్ గారు. మూమెంట్ అనేది వేరే ఉంటుంది. కాంగ్రెస్ అంటే చరిత్ర ఉంది కదా, ఆ చరిత్ర అనేది మళ్ళీ తిరగరాయడానికి జనసేన పార్టీకి అవకాశం ఉంది. ఆయన చేసే సహాయాలు కానీ రీసెంట్గా ఎన్నో చూస్తున్నాం మనం. ఒక అమ్మాయి స్టేజ్ మీద అడిగింది, ఒక రోడ్డు వేయాలంటే ఎంత టైం పట్టింది ప్రతి సామాన్యుడికి తెలుసు, ఆర్డీఓ దగ్గర నుంచి అన్ని దాకా. కానీ మార్నింగే రోడ్డు వేయటం మొదలు పెట్టారంటే ఒక ఆలోచన వచ్చింది జనానికి కూడా, నాయకులే ఆపుతున్నారు, ఆ ఆలోచన పోవాలి ఇంకా జనంలోకి. కాబట్టి నాయకులు ఇంకా పేరు తెచ్చుకోవాలంటే మిగతా ఉన్నారు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారయా, వాళ్ళు కూడా చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని కాదు, మిగతా ఎమ్మెల్యేలు కూడా చేయాలి. వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టాలి, బయటికి రావాలి, తిరగాలి, గవర్నమెంట్ని అడగాలి. కేంద్రం గవర్నమెంట్ ఇస్తుందయ్యా నీకు, కేంద్ర గవర్నమెంట్ నడుపుతుందే మన వల్ల. అయినా కూడా 2 పదవులు వచ్చినాయి, ఇంకా కామ్గా ఉన్నాం. కానీ ఇంకా అడగాలి. మీ ఒత్తిడి లేదు, మీ ఒత్తిడి ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు. ఎమ్మెల్యేలు అందరూ కామ్గా ఉన్నట్టున్నారు, వీళ్ళందరూ స్పందించట్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి మంచి జరుగుతుంటాయి స్పాట్లో. ఎందుకంటే స్టేజ్ మీద అడగటం కానీ, ఇప్పుడు ఈ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి సాయం చేయడం కానీ, వాళ్ళ అబ్బాయికి కూడా డబ్బులు ఇచ్చాడు, ఆ ఊరికి కూడా చేస్తానని మాట ఇచ్చి వచ్చాడు చూసావా. పవన్ కళ్యాణ్ మాట ఇస్తే కంపల్సరీగా అయ్యేది. పిఠాపురమే తీసుకోవచ్చు ఉదాహరణ, సముద్రం బారుతా ఎన్నిసార్లు రోడ్లు వేసారు అనుకున్నా, వైఎస్ ఉన్నప్పుడు వేసారు, చంద్రబాబు ఉన్నప్పుడు వేసారు, ఎన్టీ రామారావు ఫస్ట్ ఆ రోడ్డు వేయటం ఏం ప్రయోజనం లేదు, కొట్టుకుపోవటం. కానీ ఇప్పుడు కొండరాయి వేసి మళ్ళీ ఇన్ని రోడ్డు వేయాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్గా పడిపోయింది అనేది చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇదే ఉదాహరణ. ఇంత చేసినా కూడా కొన్ని ఏంటంటే, ఇప్పుడు పేర్ని నాని కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, ఆమె ఇంకా పవన్ కళ్యాణ్ పైన అవాకులు వెళ్తూనే ఉన్నారు. ఆడవాళ్ళకి విలువ ఇవ్వకూడదు అంటారు చూసారా, వాళ్ళే ఆ శ్యామల వాళ్ళే. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావట్లేదు. మీడియా కట్ చేశారనుకుని గౌగవ వాగేస్తుంది. ముందు మొన్న రీసెంట్గా చూశాను, ఒక వీడియో చూశాను, ఆమె మీడియా ఆపేశారనుకుని గడగడా వాగేస్తుందో మన వాళ్ళకి దొరికింది అని జరుగుతున్నాయి. కొద్దిగా మీడియా ముందుకు వచ్చినప్పుడు కొద్దిగా ఏం మాట్లాడాలి ఏంటి అనేది కంపల్సరిగా తెలుసుకుని, నాయకులయ్యా మీరు, సామాన్యులు మేమే గట్టిగా మాట్లాడుతున్నాం,
ఏదైనా పదాలు అన్నా కానీ ఒక 2 సార్లు ఆలోచిస్తున్నాం. మరి మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? నిన్న శివాజీ మాట్లాడాడు, ఏమైంది? వేరే విధానంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన దబోదిబో అంటున్నారు మీడియా మొత్తం. కాబట్టి మీడియా వాళ్ళకి ఏది దొరికింది దాన్ని చూస్తారు. కాబట్టి మాట్లాడే ముందు ఏదైనా, నువ్వు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా, నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినా, నీకు హోదా ఇచ్చాడు మాట్లాడదానికి పేరు నిన్న నాని గారికి, అవకాశం ఉపయోగించుకున్నట్టు మాట్లాడాలి. నువ్వు ఏదేదో మాట్లాడితే నా బాలకృష్ణ గురించి మాట్లాడాడు, వేరే వేరే విధానాలుగా మాట్లాడాడు. నువ్వు మాట్లాడాల్సిన విధానం లేదయ్యా నీ దగ్గర. పవన్ కళ్యాణ్ తిడతానికి నిన్ను ఒకరిని పెట్టుకున్నట్టు అన్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప నువ్వు గట్టిగా మాట్లాడతలేదు కదా. పవన్ కళ్యాణ్ హామీలు ఏమని అడుగు, పిఠాపురానికి ఎందుకు రాలేదని అడుగు, నువ్వెన్నో అడగచ్చు. ఏం అడగడు, ఏది దొరికిద్దా ఏదో నెత్త అని మాట్లాడతారు చూసావా. అట్లా మాట్లాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. రీసెంట్గా చూసుకుంటే అనిల్ యాదవ్, ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఆడు మరీ ఓవర్ మాట్లాడడం జరిగింది. ఆడు మరీ ఓవర్. అప్పుడు ఏం మాట్లాడా అసలు? మాట్లాడే విధానమా? 40 సంవత్సరాల రాజకీయ చరిత్రయా పవన్ కళ్యాణ్ గారికి, సినిమా చరిత్ర ఉంది. అట్లాంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతా? నీకు ఫ్యూచర్లో ఎప్పటికైనా దెబ్బ ఉండిద్దని ఆలోచన లేదా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమైనా సాయం చేశారా నీకు? నీ అండగా ఏమైనా నిలబడ్డారా? నీకున్న పార్టీ సీటు ఏదో ఉంది కదా, ఏదో కార్డు ఇచ్చారు కదా, అది కూడా గుంజేసుకున్నారు. పోరబాబు నీకు నాకు సంబంధం లేదా అన్నాడు, సరిపోలా. కాబట్టి ముందు మాట్లాడే ముందు ఎవరి గురించి అయినా కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు. నువ్వు నాయకుడి గురించి మాట్లాడా, నీకు నాయకుడు ఎదురుగా తిడుతున్నాడు, నువ్వు నాయకుడు, నీకు నిలబడ్డాడు, ఆయన గురించి మాట్లాడే హక్కు నీకు ఉంది. నువ్వు ఎందుకంటే ఓటేస్తున్నావు, నువ్వు నిలది ఆయన గురించి మాట్లాడు. ఆడేమన్నా తప్పు చేసాడో పట్టుకో, ఆడేమన్నా నీ ఊరికి చేయలేదో పట్టుకో, అట్లాంటివి పట్టుకోవాలి. ఫ్యామిలీ జోలికి వెళ్తే కనుక చాలా ఇబ్బంది అయ్యిద్ది. అది